అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. నిన్న హైదరాబాద్ మహానగర్ తమిళ సంఘం 28వ వార్షికోత్సవ వేడుకలను సికింద్రాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి సమీపంలో ఉన్న కీస్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించింది. సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై 3 దశాబ్దాలకు చేరువై తమిళ సంఘం సేవలను స్మరించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాకెటరీ ఫ్రేమ్ ఇస్రో శాస్త్రవేత్త శ్రీ నంబి నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరైన సభను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మరో ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త శ్రీ ఎస్ మురుగన్ గౌరవ అతిథిగా పాల్గొని వేడుకలకు మరింత గౌరవం చేకూర్చారు. ఈ సందర్భంగా టిఎస్కే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, హైదరాబాద్ డైమండ్ ప్రిన్స్ డాక్టర్ మధుసూదన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అవార్డును ముఖ్య అతిథి శ్రీ నంబి నారాయణ్ గారు అందజేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ మహానగర్ తమిళ సంఘం అధ్యక్షుడు శ్రీ సాయికాంత్, ప్రధాన కార్యదర్శి శ్రీ కృపానంద నాయకత్వంలో విజయవంతంగా జరిగింది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తమిళ సంప్రదాయం, కళల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ 28వ వార్షికోత్సవ వేడుకలను మరింత వైభవంగా నిలిపాయి. యూపీలోని గాజుపూర్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ రాయ్ అనే వ్యక్తి తన సోదరి వివాహానికి ప్రత్యేక అతిథులుగా వారిని కార్లలో పెళ్లికి తీసుకొచ్చి గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. రుచికరమైన భోజనం వడ్డించారు. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్ ని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ లీగ్ సాగుతోంది. నిర్మాత దిల్ రాజ్ చేతుల మీదుగా ఈ లీగ్ ప్రారంభమైంది. హెచ్ఐసిసిలో జరిగిన ఈ ఈవెంట్ లో సినీ రంగం నుంచి సోను సూద్, రాశి ఖన్నా, తమన్, క్రికెటర్లు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ తేనా హాజరయ్యారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి. ఇవాళ 12,000కు పైగా గ్రామాల నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ ఉదయం 6 గంటలకు టేకాఫ్ కాగా కొద్దిసేపటికి కుడివైపు ఇంజిన్ ఆగిపోయింది. దీంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,100 రూపాయలు పెరిగి 1,35,280కి చేరింది. అటు కేజీ వెండి 5,000కు పెరిగి 2,31,100కు చేరింది. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ నిర్వహించనున్నారు. 10 గంటల 10 నిమిషాల నుండి 11:30 గంటల వరకు కొనసాగుతుంది. 26న 6:30 గంటలకు పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరుకుంటాయి. స్వామిని అలంకరించిన దీపారాధన నిర్వహిస్తాము. 27న రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయం మూసివేస్తారు. తిరిగి మకర విలక్కు ఉత్సవం కోసం 30న 5 గంటలకు గుడిని తెరుస్తామని ఆలయ ప్రధాన పూజారి కందరార్ మోహనారు తెలిపారు. నెదర్లాండ్ నుంచి శంషాబాద్ కు వస్తున్న KLM 873 విమానానికి బాంబు బెదిరింపులు, మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అలర్ట్ ప్రకటించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయించారు. ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి ట్రైనింగ్. పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతి పరులైన అన్నదమ్ముల దారుణ హత్య, నిందితులను పట్టుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం. స్టూడెంట్ వీసాపై రష్యా వెళ్లిన గుజరాత్ కు చెందిన సాహిల్ మహ్మద్ ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధ ఖైదీగా ఉన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందువులారా మేల్కోండి, మౌనం మిమ్మల్ని రక్షించదు అని పేర్కొన్నారు. దీపు చంద్రవాస్ అనే హిందువు దారుణంగా చంపి చెట్టు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూ అని క్యాప్షన్ పెట్టారు. కోడిగుడ్ల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా కేజీపై 100 రూపాయలు పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. చివరి నిమిషంలో ఓడిన తనూజ విన్నర్ ప్రైజ్ మనీకి దీటుగా రెమ్యునరేషన్. వారానికి 2,50,000 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే మొత్తం 15 వారాలకు గాను ఆమెకు 37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. చాలా వదులుకొని బిగ్ బాస్ వరకు విన్నర్ కావాల్సినోడు ఇమ్మాన్యుయల్ రెమ్యునరేషన్ ఇమ్ముకు రోజుకు 35,000 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే వారానికి 2,25,000 తీసుకున్నారని, మొత్తం 15 వారాలకు గాను ఏకంగా 33,75,000 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు గుడ్ న్యూస్. ఇకపై ఆధార్ కార్డు, టికెట్ లేకుండా జర్నీ. ప్రభుత్వం కీలక నిర్ణయం. మద్యం మత్తులో సాదిక్ మరియు రఫీక్ అనే అన్నదమ్ముల మధ్య గొడవ.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో కండ్రిగల మధ్య మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ప్రయాణికుల అలర్ట్, రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు. తప్పక తెలుసుకోండి. భారతీయ రైల్వే టికెట్ ఛార్జీలు ఈ నెల 26 నుండి పెరగనున్నాయి. లోకేష్ తో మూవీ వద్దంటున్న ఫ్యాన్స్. తెలంగాణ మహిళలకు శుభవార్త. ప్రభుత్వం మరో కొత్త పథకం. రాష్ట్రంలోని విజయ డైరీ పార్లర్ను మహిళలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందిర మహిళా శక్తి పథకం పేరుతో దీనిని అమలు చేయనుంది. అమెరికా వెళ్ళటం ఇక కష్టమే. టూరిస్ట్ వీసా పైన 1,00,000 ఆంక్షలు. వాళ్ళ ప్రభుత్వం ఉరిమి చూసిన ప్లేయర్లు మాత్రం చిందేశారుగా. అడ్డంగా దొరికిపోయిన పాక్ కుర్రాళ్ళు. హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. మెట్రో 3వ దశ విస్తరణకు ముందడుగు పడింది. 2వ దశలో 152.5 కిలోమీటర్ల మేర నిర్మించనుండగా 3వ దశలో 178 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. 3వ దశలో శివారు ప్రాంతాల వరకు మెట్రో సేవలు ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలం ఇందారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొట్టిన లారీ, 3 కూలీలు దుర్మరణం. సర్పంచ్ గా యూట్యూబ్ స్టార్, జనం కోసం నడుం కట్టిన జానపద కళాకారిణి శ్రీవాణి. చీరల దినోత్సవం సంప్రదాయ చీర కట్టుతో ర్యాంప్ వాక్ లో పాల్గొన్న మహిళలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరులో ABN and PRR కళాశాలలో ఘనంగా ప్రపంచ చీరల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి MS న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MS న్యూస్.